ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష అని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రతి రాష్ట్రంలో ఓ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను భాగస్వామ్యులను చేసేందుకు అవసరమైన చట్టాలు, విధానాలు రూపొందించాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు ఉద్బోధించారు. మరోవైపు సమావేశంలో పాల్గొన్న అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రధాని మోదీ సారథ్యంలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కు పూర్తి మద్దతు ప్రకటించారు. టీమిండియా మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కూడా అసాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి ఢిల్లీలో సమావేశమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ గా అవతరించేందుకు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే థీమ్తో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని తెలిపారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే ఈ లక్ష్యం సాకారమవుతుందన్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి నగరపాలిక, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఆ దిశగా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు 2047 వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సదుపాయాలు, మౌలిక వసతులతో ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ చర్యలు పొరుగున ఉండే నగరాలు కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందటానికి దోహదం చేస్తాయన్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, భవిష్యత్తు నగరాల దిశగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. నగరాల అభివృద్ధికి వృద్ధి, ఆవిష్కరణలు, సుస్థిరత చోదక శక్తిగా ఉండాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను చేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ప్రధాని వారు గౌరవంగా పనిచేసేలా చట్టాలు, విధానాలు రూపొందించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోదీ మొదటిసారి సమావేశమయ్యారు. కంప్లీట్ అబ్సల్యూట్ యునానిమిటీ on Operation Sindoor and regret and anger over what happened in Pahalgam. And there was complete expression unanimously of solidarity. Everybody commended the role and the valor of the defense forces and the leadership by the Prime Minister, which led to the success. The Prime Minister's leadership and the defense forces work have protected national security. And so I think that was something that was uniform, irrespective of any particular ideological or party orientation.